హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎన్విఎస్ కలెక్షన్స్. ఈరోజు అయితే బ్యూటిఫుల్ డ్రెస్సెస్ కలెక్షన్స్ అయితే తీసుకొచ్చానండి. అన్నీ కూడా చాలా బాగున్నాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రెస్సెస్ అయితే తీసుకొచ్చాను. కాటన్, జార్జెట్, క్రేప్, గౌన్స్, కుర్తీస్, అనార్కలి డ్రెస్సెస్, లంగా ఓనీస్, ఇలా చాలా రకాల కలెక్షన్స్ అన్నది ఈ వీడియోలో అప్లోడ్ చేయడం అన్నది జరిగింది. ఇంకెందుకు ఆలస్యం అండి, లేట్ చేయకుండా వీడియోని అయితే చూసేద్దాము. ఈ వీడియోలోని కలెక్షన్స్ కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీరు కొనకపోయినా లైక్ చేయడం వల్ల చాలా సపోర్ట్ అందించినట్టుగా ఉంటుంది. మరింత మందికి ఈ వీడియో రీచ్ అయ్యే అవకాశం ఉంటుందండి. అందుకని ఈ వీడియోలోని కలెక్షన్స్ కనుక మీకు నచ్చితే లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది. ప్రతి ఏరియాకి డెలివరీ ఫెసిలిటీ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. అంతేకాదు ఫ్రెండ్స్, క్వాలిటీ అయితే మంచి ప్రీమియం క్వాలిటీ, చాలా రీజనబుల్ ప్రైజెస్కి అందిస్తున్నాము. ఆల్ సైజెస్ డ్రెస్సెస్ అన్నది అవైలబుల్ ఉన్నాయి. అన్నీ 3 పీస్ సెట్టే అనమాట. అంతేకాదు ఫ్రెండ్స్, మంచి ప్రీమియం క్వాలిటీ గల ఈ డ్రెస్సెస్ని మీరు ఆర్డర్ చేసుకునే ప్రాసెస్ ఏంటంటే, స్క్రీన్ పైన కనపడుతున్న నెంబర్కి నచ్చిన డ్రెస్ని స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసి అవైలబిలిటీ అన్నది చెక్ చేసుకోవాలి. అవైలబిలిటీ చెక్ చేసుకున్న తర్వాత మీరు పేమెంట్ చేయాలి. పేమెంట్ చేశాక మీ స్క్రీన్ షాట్ సెండ్ చేసి మీ యొక్క అడ్రస్, ఫోన్ నెంబర్, పిన్ కోడ్తో సహా డీటెయిల్గా పంపించాలి. అడ్రస్ పర్ఫెక్ట్గా ఇస్తే ఐటమ్ అనేది తొందరగా రీచ్ అవుతుందండి. లేకపోతే టైం అన్నది పడుతుందన్నమాట, మిస్ మ్యాచ్ అవుతే. అందుకని అడ్రస్ అనేది 1-2 సార్లు చెక్ చేసుకొని డీటెయిల్డ్గా క్లియర్గా ఇవ్వండి. అప్పుడు ఆర్డర్ అన్నది కన్ఫర్మ్ అవుతుంది. ఆర్డర్ కన్ఫర్మ్ అయిన తర్వాత 4 వర్కింగ్ డేస్ నుంచి 10 వర్కింగ్ డేస్ లోపు మీకు ఐటమ్ అన్నది రిసీవ్ అవుతుంది. ఐటమ్ రిసీవ్ అయ్యాక మీరు అన్బాక్సింగ్ వీడియో అయితే తీయాలండి. అన్బాక్సింగ్ వీడియో ఏంటంటే, మీకు పార్సిల్ వస్తుంది కదా, మీరు పార్సిల్ రిసీవ్ చేసుకున్న తర్వాత కవర్ ఓపెన్ చేసి డ్రెస్ చెక్ చేసుకునే ముందు వీడియో తీయాలి క్లియర్గా. మొత్తం వీడియో తీసి డ్రెస్ అంతా చెక్ చేసుకొని ఓకే అనుకునే వరకు కూడా వీడియో క్లియర్గా ఉండాలండి. కవర్ ఓపెన్ చేసిన దగ్గర నుంచి ఓకే అనుకునే వరకు. ఒకవేళ వీడియో తీయకపోతే ఏమైనా డ్యామేజెస్ వస్తే ఎక్స్చేంజ్ ఇవ్వడం జరగదండి. వీడియో తీసి అందులో డ్యామేజ్ క్లియర్గా కనిపించిందంటే ఎక్స్చేంజ్ అయితే చేస్తాము ఐటము. అలా వీడియో లేకుండా ఊరికే డ్యామేజ్ వచ్చింది అంటే మాత్రం ఎక్స్చేంజ్ ఇవ్వడం జరగదు. అంతేకాదు 1-2 సార్లు చెక్ చేసే పంపిస్తాము. ఇన్ కేస్ ట్రాన్స్పోర్ట్లో కానీ బై మిస్టేక్ కానీ ఎక్కడైనా డ్యామేజ్ వస్తే ఎక్స్చేంజ్ తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అందుకని వీడియో తీయమని చెప్తున్నాను ఫ్రెండ్స్. అందుకే ఓపెన్ చేసే ముందు వీడియో తీయడం అయితే అస్సలు మర్చిపోకండి. ఆల్ సైజెస్ డ్రెస్సెస్ అవైలబుల్ ఉన్నాయి. లార్జ్ నుంచి స్మాల్ నుంచి లార్జ్, ఎక్సెల్, XXL ఆల్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయండి. డ్రెస్సెస్ అయితే స్క్రీన్ పైన క్లియర్గా ఉంది డీటెయిల్స్. అంతేకాదు ప్రతి ఒక్క డ్రెస్ అంటే చేంజ్ అవుతున్నప్పుడు, డ్రెస్సెస్ ప్యాటర్న్ చేంజ్ అవుతున్నప్పుడు ప్రతి ఒక్క ఐటమ్కి స్టార్టింగ్ డిస్క్రిప్షన్ అనేది క్లియర్గా ఇవ్వడం అనేది జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఈ డ్రెస్ నచ్చింది అనుకోండి, దీని యొక్క డిస్క్రిప్షన్ స్టార్టింగ్లో ఇచ్చానమాట. ఒకవేళ మీకు అర్థం కాకపోతే స్క్రీన్ షాట్ తీసి దీని యొక్క డిస్క్రిప్షన్ పెట్టమని వాట్సాప్ చేయండి. నేను వాట్సాప్ చేయడం అన్నది జరుగుతుంది. అప్పుడు మీరు చదువుకున్న తర్వాత ఓకే, బాగుంది డ్రెస్సు, క్వాలిటీ కానీ అన్ని విధాలా బాగుంది అనుకుంటే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి, లేకపోతే లేదండి. అంతేకాదండి, COD ఆప్షన్ అయితే లేదు. కొంతమంది అడుగుతున్నారు మేము డ్రెస్ రిసీవ్ చేసుకున్న తర్వాత పేమెంట్ చేస్తామని. అలాంటి ఆప్షన్ అయితే లేదండి. COD ఆప్షన్ లేదు. ఫస్ట్ పేమెంట్ అయిన తర్వాతనే ఆర్డర్ అన్నది కన్ఫర్మ్ అవుతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, డ్రెస్సెస్ అన్నీ ఎంత బాగున్నాయో. ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వెంబడే స్క్రీన్ పైన కనపడుతున్న నెంబర్కి వాట్సాప్ చేసి అవైలబిలిటీ చెక్ చేసుకొని ఆర్డర్ అన్నది ప్లేస్ చేసుకోండి ఫ్రెండ్స్. అంతేకాదు ఫ్రెండ్స్, ఎవరైనా ఇంట్లో ఉండి రీసేల్ చేసుకోవాలి అని అనుకునే వాళ్ళు నాకు హాయ్ అని మెసేజ్ పెట్టి ఫర్ రీసేల్ అని టైప్ చేసి పంపించండి. నేను మీకు లింక్ ప్రొవైడ్ చేయడం అన్నది జరుగుతుంది. ఆ గ్రూప్లో వచ్చేసి డ్రెస్సెస్, శారీస్, జ్యువెలరీస్ ఇలా అన్నీ ఎప్పటికప్పుడు నేను అప్డేట్ చేస్తూ ఉంటాను. అందులో నేను ప్రైస్ కూడా పెడతాను. ఆ ప్రైస్కి మీరు మార్జిన్ అన్నది యాడ్ చేసుకొని మీరు యూట్యూబ్లో కానీ స్టేటస్లో కానీ పెట్టుకొని మీరు సెల్ అనేది చేసుకోవచ్చు అనమాట. మీరు ఎవరి దగ్గర అయితే తీసుకుంటారో వాళ్ళకే డైరెక్ట్గా ఐటమ్ అనేది పంపించడం జరుగుతుంది. మధ్యలో మీకు పంపించకుండా, మీ నుంచి వాళ్ళకి కాకుండా డైరెక్ట్ కస్టమర్కే ఐటమ్ అనేది పంపిస్తామన్నమాట.